Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the promised prize. The promised prize. వాగ్దానం చేయబడిన బహుమానం. The text is from Paul's second epistle to Timothy, chapter 4, verse 8. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. There is laid up for me the crown of righteousness. ఈ వాక్య భావన గమనించినప్పుడు నా కొరకు నీతి కిరీటం అనేది ఉంచబడి ఉన్నది. నా కొరకు note this assurance. There is a laid up for me. With assurance, Apostle Paul is giving the statement. The statement is there is laid up for me. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. Not there might be, nor there is slight chance. There is. With assurance, the profound assurance, Apostle Paul is giving the statement. నా కొరకు there is a laid up for me. కిరీటం నా కొరకు ఉంది. ఆయన జీవిస్తున్నప్పుడే నా కోసం ఉంటుందేమో, నేను పొందుకోపోతానేమో, ఒక ఛాన్స్ పొందుకోవడానికి స్లైట్ ఛాన్స్ అని అనుకోవడం మీమాంసానికి లేదు, ఊగిసాట లేదు. నా కొరకు ఉన్నది అంతే. The crown is awarded to those who are completed the Christian race with integrity. క్రైస్తవ పరుగు పందాన్ని యథార్థతో పూర్తి చేసిన వారికి the completion is important. కంప్లీషన్, దాన్ని పూర్తి చేయుట, దేవునికి ఇచ్చిన పనిని పూర్తి చేయుట, అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసుకొనుట. దేవుడు ఏ బాధ్యత అపోస్తలులకు అప్పగించాడో దానిని ఆయన సంపూర్తి చేయగలిగాడు. అందుకే ప్రభువును మాదిరిగా తీసుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతని. కంప్లీటెడ్ ఇట్. కాబట్టి ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. ఆరో మాట, ఇది సమాప్తమైనది. So completing the work that has been entrusted to is very important. With eyes fixed on the coming Lord. రానున్న యేసు వైపు మనం చూస్తూ మన కన్నుల దృష్టి ఆయన మీద ఉంచుకొని యథార్థతో మనకిచ్చిన పరుగు పందాన్ని, మనకిచ్చిన పని సంపూర్తి చేయుట. ఇట్స్ ఎ రివార్డ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద మినిస్ట్రీ ఎంట్రస్టెడ్ టు వన్. ఎవరికైతే ఏ పని అప్పగించాడో, ఏ బాధ్యత అప్పగించాడో దానిని మనం ఫుల్ఫిల్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ ద మినిస్ట్రీ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు హిమ్. ఆయన పరిచర్య కొరకై నమ్మదగిన వానిగా ఇచ్చిన ప్రభువుని కృతజ్ఞుడై ఉన్నానన్నాడు. కాబట్టి ఆ పని కంప్లీట్ చేశాడు ప్రభుని మాదిరిగా తీసుకొని. కాబట్టి ప్రభుని జీవితం ఆహ్వానించాలి. లుకింగ్ ఫర్ హిస్ అపియరెన్స్ ఈగర్లీ, ఆయన ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తూ, ఫెయిత్ఫుల్లీ రన్నింగ్ ద రేస్. ద ప్రైజ్ అవేట్స్ ఫర్ యూ. మన పరుగు పందెములో ప్రభుకి ప్రత్యక్ష ఎదురు చూస్తూ మనం నమ్మకముగా పనిచేయుట. బలానముగా మంచి దాసుడా, faithfully serving the vineyard, count on it, plan on it, anticipate it. The prize is from God. Our present choices determine our future rewards. గమనించండి, our present choices determine our future reward. మనకు ప్రజెంట్ చాయిసెస్ అవి పొందబోయే బహుమానం మీద ఆధారపడి ఉన్నాయి. అవర్ చాయిసెస్ డిటర్మిన్ our future reward. నీ చాయిస్ ఏంటి?
దట్ విల్ డిటర్మిన్ యువర్ ఫ్యూచర్ రివార్డ్. కాబట్టి ఫ్యూచర్ రివార్డ్ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందన స్తోత్రాలు తండ్రి. ఈ మా కొరకే దాచించిన బహుమానం పొందడానికి ప్రభువా, ఈ లోకం మీరు మాకు ఇచ్చిన పనులన్నీ సంపూర్తి చేసి మీరు ఏ రీతిగా ప్రభు ఆరాధన విశ్రమించారో, మీరు విశ్రమించడానికి మీ విశ్రాంతిని ప్రవేశించడానికి మీ ప్రత్యక్ష ఎదురు చూస్తూనైనా మీ సిద్ధపరిచిన బహుమానం పొందుకోవడానికి ఆత్మశక్తి దయచేయమని యథార్థంగా ప్రభు నమ్మకంగా మా తండ్రి మీరు మాకు ఇచ్చిన పనులన్నీ సంపూర్తి చేసి విశ్రమించే కృపను మాకు ఇవ్వగలిగిన స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.